on my own. అమేజింగ్. ఆవిడకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అండి. ఎక్కువ బాగా పర్యటిస్తూ ఉంటుంది. ఈ ఏవైతే ఈ క్షేత్రాలు ఉన్నాయో, పుణ్యక్షేత్రాలు ఇవన్నీ వెరీ రిలీజియస్ యు ఆర్ అండ్ జస్ట్ టెల్లింగ్ దట్ యూ కీప్ ఆన్ టూరింగ్. అవునండి. ఇవన్నీ బాగా దైవ పుణ్యక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు. Yes, I do. But more than that, my sadhana is a very different journey. So I learned Kashmiri Shaivism. So that learning is there on. తో మీ లైఫ్ లో కూడా శివుడు ఉన్నాడు. 100%. That's what brought you here into this project. Yes, that's for me. Cosmic energy. Cosmic energy. See, for me, it's a reality. For me, the Shiva or Shakti is a reality with which I live. So it's not an extra force. It's not a myth. Obviously, it's my existence. It's in my breath. Beautiful. You're almost in the spiritual journey. Not almost. I was always in the spiritual journey from a very young age, and then I've been learning and practicing Kashmiri Shaivism for the last 5 years. Yeah, but never said that in any interview. We got it. Today in the last interview, I just Namah said. Shivaya. Shivudu only made us get that out. ఓకే బాలా సార్, నా అసలు అఖండ తాండవానికి కథ ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే ముఖ్యంగా ఈవిడ హర్షాలి పాత్ర ఆ సినిమాలో ఉండిపోయింది. దాంట్లో చివరిలో అంటాను నేను, మీకు ఎప్పుడు ఎటువంటి అవసరాలున్నా నన్ను ఒకసారి తలుచుకో, నేను నీ ముందు ప్రత్యక్షం అవుతాను అలా అంటాడు. అది ముందుగా మాకు అది ఒక తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టు ఆ పాత్ర లాగితే మొత్తం కథ అంతా వచ్చేసింది మాకు. సెకండ్ పార్ట్ తీయడానికి కనెక్షన్ ఉండాలి కదా, ఏదో దీనికి దానికి కనెక్షన్ ఉండాలి. అది మెయిన్ చేసి ఇప్పుడు దాంట్లో ప్రజ్ఞ జైస్వాల్ యాక్ట్ చేసింది నా పక్కన వీడి తల్లిగా. కానీ ఆ పాత్ర ఇందులో ఉంటే ఏం చేస్తుంది అన్నది పాత్ర ఊరికే పక్కన నిలబడి ఉండడం కాదు కదా. దాంట్లో ఎంత గొప్ప క్యారెక్టర్, అది ఎంత ఉదాత్తమైన పాత్ర, ఎంతో అద్భుతమైన పాత్ర, చాలా బాగా బ్రహ్మాండంగా చేసింది ఆవిడ, న్యాయం చేసింది ఆ పాత్రకి. ఆ పాత్ర ఇప్పుడు ఈ సినిమాలో ఏం చేస్తుంది మనం ఆలోచించాం అంతే. అంటే మేము చెప్పా కదా, నేను ఎక్కువ ఆలోచించాలి, ఎక్కువ ఉన్నాను. ఆ పాత్ర ఏమవుతుందని ఆలోచించి ఫోటో కట్టేసాం, దండేసేసి కాల ప్రవాహంలో శివకి అయిపోయింది, లింగకి అయిపోయింది. లేకపోతే సినిమా నిడివి ఏదైతే మన కోలమానం ఉంటుందో, సినిమా ఎంతసేపు మనం కూర్చోబెట్టాలి, జనాన్ని అన్నది ఇంపార్టెంట్. ఇవాళ చూస్తున్నాం 3 గంటలు దాటిపి సినిమాలు, కథ ఉంటుంది కానీ ఒక చిన్న పాయింట్ దాన్ని 3 గంటల పైన సినిమాలు ఏంటో అర్థం కాదు. మేము ఇప్పటికి ఇంత పెద్ద సినిమా తీసి, పెద్ద సినిమా అంటే ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు దాంట్లో ఎందుకు పెద్ద అంటున్నానంటే